భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు సుమారుగా 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాలనీలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ సెల్లో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్రీనివాసు, అశోక్, లక్ష్మణు, మహేష్, రవీందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ధర్మ సమాజ్ పార్టీ మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మరి ప్రభుత్వం మరి నేడు పిల్లలకు పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంలో మరి పాఠశాలకు వస్తున్న పిల్లలందరూ మరి ప్రైవేట్ స్కూల్ అయితే వాహనాలన్నీ రావడం వల్ల, స్కూల్ వాహనాలు రావడం వల్ల విద్యార్థులంతా వాహనాలలో ఎక్కిపోతారు. మరి చదువుకోవాలని ఆశ కలిగిన వాళ్ళు పిల్లలు పట్టణంలో కానీ గ్రామాల్లో, వివిధ గ్రామాల్లో మరి స్కూలుకు దూరంగా ఉన్న ఏదైతే 1 కిలోమీటర్ కానీ 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న విద్యార్థులకు బస్ సౌకర్యం కల్పించాలని మరి ధర్మ సమాజ్ పార్టీ మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాస్తవానికి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కూడా అనేక మరి కార్మికులు, కర్షకులు, పేద వర్గాలు మరి అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళ పిల్లలను మంచి చదువులు చదివించుకోవాలనే ఆశ తల్లిదండ్రులకు ఉన్నది. కానీ మరి ప్రభుత్వం దాన్ని చొరవ చూపక మరి బస్ సౌకర్యం లేక, వాహన సౌకర్యం లేక పిల్లలు చదువుకోలేకపోతున్నారు. మరి అత్యధిక ఫీజులు మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో అత్యధిక ఫీజులకు మరి వాళ్ళు కట్టలేని దుస్థితిలో మరి పిల్లల జీవితాలు ఆగమైపోతున్నాయి. వాళ్ళు స్కూలుకు వెళ్ళకపోవడం వల్ల మరి అనేక రకాల దురలవాట్లకు గురై మరి మళ్ళీ ఇక్కడ ఉన్న ఏదైతే రక్షణ వ్యవస్థకు కూడా మరి ఆటంకం కలిగించే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. మరి అనేక రకాల కార్యకలాపాలలో పాల్గొంటున్నారు పిల్లలు. అందుకని వాటన్నిటి నుంచి రక్షించాలంటే ముందే మనం ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ అందరూ స్పందించి ఖచ్చితంగా భూపాలపల్లి టౌన్ కేంద్రంలో ఉన్న బాంబులగడ్డ, సిఆర్ నగరు, తర్వాత రామ్ నగరు, తర్వాత కారల్మాస్ కాలనీ, మళ్ళీ జవహర్ నగర్ కాలనీ, తర్వాత యాదవ కాలనీ, కృష్ణ కాలనీ, వివిధ కాలనీలు ఏవైతే ఈ జెడ్పీఎస్ఎస్ స్కూల్ సరౌండింగ్లో ఉన్న ఏవైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు వాహన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మరి లేని పక్షంలో మరి ధర్మ సమాజ్ పార్టీ మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో అనేక రకాల పోరాటాలు చేస్తామని ఖచ్చితంగా